గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఆఫీస్ లో వర్క్ అయిపోయిందా? అయిపోయింది. నాతో ఒకసారి రండి. ఎందుకు మేడం? ఆడవాళ్ళకి మగతోడు అవసరాన్ని కాదు మీ అభిప్రాయం? అవును. మీ అభిప్రాయం తప్పని రుజువు చేస్తాను. నాతో రండి ప్లీజ్. అటు చూడండి. ఆవిడ చేసిన తప్పేమిటో తెలుసా? పెళ్లి చేసుకోవడం. పెళ్లి చేసుకున్న భర్తను ఎదిరించకపోవడం. భర్త అనబడే మృగానికి, అత్తమావులు అనబడే పశువులకి సేవలు చేయడం. ఇంత చేసినా భర్త చేత, అత్తమావుల చేత తిట్లు తన్నులు తప్పలేదు. అయినా ఎంతో సహనంతో అన్ని భరించింది. చివరికి వాళ్ళు తల్లి బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి వెళ్ళగొట్టారు. ఇంతకీ ఎవరు వాళ్ళు? బాబాయ్ బాబాయ్ పప్పి. అమ్మా, బాబాయ్ వచ్చాడమ్మా. గోపి, నువ్వు పప్పి నదిలో పడి చచ్చిపోయారని చెప్పు. ఇక్కడికెలా వచ్చాను? ఆ సంగతి నేను చెప్తాను. మా ఆశ్రమం నిధుల కోసం ఆడిటోరియంలో ప్రోగ్రామ్ ఇచ్చి నేను ఇంటికి వస్తున్నాను. అమ్మగారు, ఎవరు ఆడకూతురు చిన్నబిడ్డ నీళ్ళలో మునిగిపోతుంటే తీసుకొచ్చాం. వాళ్ళు ఇంకా పేనాలతోటే ఉండరు. ఆసుపత్రికి తీసుకెళ్లి పుణ్యం కట్టుకోండమ్మా. రండమ్మా, చూపిస్తాను. రండమ్మా, త్వరగా రండమ్మా. అరే శారదా, 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 ఇప్పుడు నా స్నేహితురాలు. కొంచెం కారులో పడుకోబెట్టండి. అలాగేనమ్మా. జాగ్రత్తగా పట్టండి రా. ఝాన్సీ గారు, మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. ఆవిడెవరో కాదు, మా అమ్మ, మా వదినమ్మ. తెలుసు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు మనుషులు కాదు, ఎనపెట్టెలు. మనుషుల్ని డబ్బుతో విలువ కడతారు. వదిన, చెప్తాను, వాళ్ళని పట్టి పీడిస్తున్న డబ్బు జబ్బుని వదలగొడతాను. అంతేకాదు, వాళ్ళు నిన్ను పెట్టిన కష్టాలకి, బాధలకి అంతకన్నా వాళ్ళు బాధపడేలా చేయకపోతే నా పేరు గోపియే కాదు. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు గోపి? వదిన్ని ఇంత ఏడిపించిన వాళ్ళని ఇంతకింత ఏడ్చేటట్టు చేయాలి. జన్మ జన్మకి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలి. అందువల్ల ఆవిడ జీవితం బాగుపడుతుందా? ఆవిడ పోగొట్టుకున్న స్థానం కలిసి వస్తుందా? ఆలోచించు. దీనికి అంతటికీ నేను ప్లాన్ సిద్ధం చేశాను. నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి. పెళ్ళా? ఎందుకు? కోడల్ని నానా హింసలు పెట్టిన వాళ్ళకి కోడలి చేతనే హింసలు పెట్టించి కోడలి విలువ, కోడలకున్న స్థానం తెలిసేది చేయాలి. ఆ పని పెళ్లి చేసుకోకుండా కూడా చేయొచ్చు. అదెలాగా? ఝాన్సీ గారు, మీకు గుర్తుందా, మీరు నన్ను ఒకసారి అడ్డముగుడుగా నటించమని అడిగారు. గుర్తుంది. ఇప్పుడు నా కోసం మీరు ఆ నాటకం ఆడగలరా? శారద జీవితం బాగుపడుతుందంటే నేనేమన్నా చేస్తాను. కోడలుగా ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళకి బుద్ధి చెప్తాను. వెంటనే అత్తింట్లో అద్దెమూడితో ప్రవేశం చేసేయమ్మా. అబ్బా, అత్తింట్లో అద్దెమూడు టైటిల్ కూడా బానే ఉంది. ఇంకా ఆలోచిస్తావేంటయ్యా? ఇద్దరు కలిసి దండయాత్ర ప్రారంభించేయండి. గో ఇట్ వన్స్.